మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండల కేంద్రానికి చెందిన మద్దెర్ల సురేష్ వయస్సు 35 క్యాన్సర్ వ్యాధితో సంవత్సరం నుంచి బాధపడుతున్నాడు. అతడి భార్య మహేశ్వరికి అనారోగ్యంతో 3 ఆపరేషన్లు కాగా దగ్గు-దమ్ము వ్యాధితో బాధపడుతోంది. వీరికి 2 కూతుర్లు ఓ కుమారుడు ఉన్నాడు. ఇల్లు గడవక ఆడపిల్లలు స్కూల్ కూడా వెళ్లడం లేదు. ఉండడానికి ఇల్లు లేక అద్దింట్లో ఉంటున్నారు. దాతల ఆపన్న హస్తం కోసం ఈ కుటుంబం ఎదురు చూస్తోంది. పక్షవాతంతోని క్యాన్సర్ రోగం వచ్చింది, మళ్ళీ పక్షవాతం వచ్చింది, అన్నీ వచ్చినాయి నాకు. ఇక పిల్లలు చిన్న చిన్న పిల్లలు, నాకు పెద్దలు కూడా కాదు, చిన్న చిన్న పిల్లలు. దయతో ఏదైనా సాయం చేస్తే మీ దయ. తిన్నామంటే తిండి లేకపోయి, ఒక పుస్తకం లేకపోయి, ఏది లేకపోయి. చూడుర్రి, జర సాయం చేస్తే పుణ్యము. మా భర్త పేరు సురేష్. తిందామంటే తిండి లేదు, మళ్ళీ నాకు రోగం వచ్చింది, క్యాన్సర్ రోగం వచ్చింది. చూపించిన అన్ని ఉన్న కాడికి అన్ని నమ్ముకున్నా, పుస్తలేదు, బంగారం ఉన్న కాడికి పెట్టుకున్నా. అన్ని క్యాన్సర్ అని చెప్పారు. తిరిగి ఏడాది నుంచి తిరుగుకుంటూ వచ్చి చూపించిన. ఇప్పుడు తిందామంటే తిండి లేదు, పిల్లలకు చదివిద్దామంటే రూపాయి లేదు, ఏది లేదు, ఇల్లు లేదు, ఏది లేదు. ఇల్లు ఇదేమో కిరాయి ఇల్లు, ఇది మా ఇల్లు కూడా కాదు, మొత్తానికి ఇల్లు కూడా లేదు. ఆయనకు రోగం వచ్చింది. ఎవరన్నా మీ దయతోని సాయం చేస్తే చెయ్యుర్రి. పిల్లల కోసం మీకు దండం పెడుతున్నా, మీ దయ. ఎందుకంటే నా పిల్లల బతుకాగం అవుతుంది, నా మొగడు బతుకు ఇట్లుంది. కట్టుకుందామంటే పుస్తలు లేదు, కాళ్ళకు మట్టే లేవు, తిందామంటే తిండి లేదు, ఏది లేదు. నా బతుకాగం అవుతుంది. మీరే దయచేసి చూపిద్దామన్నా ఇప్పుడు 1 రూపాయి లేదు నా దగ్గర.